హోడి అమ్మ బంటి రోడ్డు మీదకి వచ్చింది రోయ్ చూడండి. ఒరే బంటి ఎవరు అంక ఏడే కూర్చోనావు? ఎవర్రీ బండనాయాలా ఇంత అయింది చూస్తున్నానా? ఉలికిలే పలికిలే గమ్మును కూర్చోనాడా? అరే ఓ బండ, అరే యారా ఏనంబల్లా? సురేష్ మామ నువ్వేంది మామ ఈ మాత్రం ఇక్కడ కూర్చోనావా బాధపడతా? మావా సారీ మావా, నేను ఎవరు అనుకుని మాట్లాడాను మావా. అనడానికి నువ్వెవరు, క్షమించడానికి నేనెవరు? అంతా దైవేచ్ఛ. ఏమైంది మావా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడావే అదే విధంగా నేను ఒక అమాయకుణ్ణి నానా ఇబ్బందులు పెట్టి నానా అవస్థలు పెట్టి లేనిపోయి నిందలని వాడి మీద వేసి నేను పైశాచిక ఆనందం పొందితే ఈ రోజు చెయ్యని తప్పుకి రోడ్డు మీద వచ్చి కూర్చో ఉన్నాను. ఎవరిని బాధించావు? ఏం తప్పు చేసావు? ఏంది మావా నువ్వు మాట్లాడేది? మా ఇంటి పక్కన ఉండాడే కుమారు, వాడు నీకు తెలుసు కదరా, వాడు నాకు ఎప్పుడు మంచిగా చేయాలనుకుంటాడు, ఏ రోజు నాకు చెడు చేయాలనుకోడు. అట్టాడిది వాడికి ఎప్పుడు నేను చెడు చేయాలనుకుంటానే ఉంటాను. వాడిని నాశనం చేయాలనుకునే నానా ప్రయత్నాలు చేసి ఈ రోజు వాడు మంచి స్థాయిలో ఉన్నాడు, నేను రోడ్డు మీద కూర్చొని. అవును మావా, వాడు మంచోడు కదనేసి ఎప్పుడు చెప్తా ఉంటా కదా మావా. అదేరా నేను చేసిన తప్పు. ఒక చెడ్డోడిని చెడ్డోడు అని చెప్పొచ్చే గాని ఒక మంచోడిని చెడ్డోడు అని చెప్తే మీరు నమ్మచ్చేమో గాని, చుట్టుపక్కల ఉండే వాళ్ళు నమ్మచ్చేమో గాని ఆ దేవుడు మాత్రం నమ్మడు. నా తల్లి ఎప్పుడూ చెప్తూ ఉండేది చెడపుకురా చెడేవు అని. కానీ ఈరోజు నా పరిస్థితి అలాగే మారిపోయింది. నేను ఒకరికి చెడు చేయాలనుకుంటే నేనే చెడిపోయాను. ఈరోజు ఆ కుమార్ గాడు మంచి స్థాయిలో ఉన్నాడు. ఈరోజు నా కుటుంబం నా చుట్టుపక్కల వాళ్ళందరూ చీ కొడితే నేను వచ్చి ఈ రోడ్డు మీద కూర్చోన్నాను. నిజమే మావా, ఇది కలికాలం, ఎప్పుడు శిక్ష అప్పుడే అనుభవించేస్తారు. ఇదంతా దైవ ఆజ్ఞే. ఇంతకీ నువ్వేం చేసావని వచ్చావు మావా ఈ రోడ్డు మీదకి? ఓడెవడో ముక్కు ముఖం తెలియనోడు ఒక అమ్మాయిని లేపుకొని పోతా అన్న ఒక్క ఫోన్ కాల్ అన్నాడు. సరే నా ఫోన్ ఎత్తి వాడికి ఇస్తే వాడు ఫోన్ చేసుకుని వాడు పాటికి వాడు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద పడి నానా ఇబ్బందులు పెట్టి నన్ను నా కుటుంబాన్ని ద్వేషించి కొట్టి తిట్టి నానా హింసలు పెట్టారు. నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. అలా ఈ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు నేను పడే ఈ బాధ. ఆ కుమార్ గాడి మీద నేను ఎన్ని నిందలేశాను, వాడు ఎంత బాధపడుంటాడో కదా. నువ్వు కూడా ఇంకెవరిని ద్వేషించకు, తప్పుగా మాట్లాడకు, అనవసరంగా అమాయకుల్ని ఆటబొమ్మల్ని చేయకూడదు. అలా ఏ రోజైతే మనం చేస్తామో ఆ రోజే ఆ ఆటలో బొమ్మలం మనమే అవుతాం. దానికి సూత్రధారి ఆ దేవుడే అవుతాడు.